బీజేపీ సర్పంచ్లని ఒకవేళ గనక ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీ గ్రామాల్లోకి 10 లక్షల రూపాయలు వస్తాయని. కానీ అంతటా కాదు, కేవలం కరీంనగర్ పార్లమెంట్లో మాత్రమే. ఈ మాట కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తూ ఒక సంచలన ట్వీట్ చేశారు ఆయన. సో బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని ఏకగ్రీవం చేస్తే మీ గ్రామాలకి 10 లక్షల రూపాయలు ప్రోత్సాహక నిధులు ఇస్తాం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఎంపీ లాడ్స్ నుంచి పట్టుకొస్తారట ఆయన. ఆయనకు వచ్చేటువంటి ఎంపీ నిధుల్లో నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయిస్తే, ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ నిధుల్లో నుంచి ఇస్తానని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చెప్పింది, అనేక ప్రామిసెస్ చేసింది, నెరవేర్చలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో అనేక ప్రామిసెస్ చేసింది, వాళ్ళు కూడా దీన్ని నెరవేర్చలేకపోయారు. కానీ నేను చేసి చూపిస్తానని చెప్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా నిధులు లేవు, నిధులు తెచ్చేది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే, కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఒకసారి బండి సంజయ్ ట్వీట్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కరీంనగర్ విలేజెస్ ఎలెక్ట్ ఏ బీజేపీ బ్యాక్డ్ క్యాండిడేట్ యునానిమస్లీ అండ్ గెట్ 10 lakhs instantly for development. కరీంనగర్ గ్రామ పంచాయతీలు, కరీంనగర్ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలు మీరు కనుక ఒక బీజేపీ బ్యాక్డ్ క్యాండిడేట్ని, బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు ఇన్స్టాంట్ డెవలప్మెంట్ కోసం, అంటే వెంటనే ఇచ్చేస్తాం అభివృద్ధి కోసం అంటున్నారు ఆయన. ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టారు దాంట్లో చూడండి. ఇఫ్ యువర్ విలేజ్ ఎలెక్ట్స్ ఎ బీజేపీ సపోర్టెడ్ సర్పంచ్ యునానిమస్లీ ఇన్ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఐ విల్ డైరెక్ట్లీ ఫండ్ 10 lakh for that villages development, no delays, no excuses. ఎట్టి పరిస్థితుల్లో డిలే ఉండదు, నో ఎక్స్క్యూజ్, ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఉండవు. డైరెక్ట్గా అక్కడ మీరు మేము బలపరిచిన బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించగానే వెంటనే 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వేస్తాం గ్రామాభివృద్ధి కోసం అని చెప్తున్నారు ఆయన. యాజ్ యువర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐ హ్యావ్ ఎంపీ లాడ్స్ ఫండ్స్ అవైలబుల్. You already know how we brought in crores through CSR and invested them in improving education and healthcare. మీ అందరికి తెలుసు నేను ఒక పార్లమెంటరీ సభ్యుడిని, నా దగ్గర ఎంపీ ల్యాడ్స్ కూడా ఉన్నాయి. గతంలో కొన్ని కోట్ల రూపాయల డబ్బు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కనుక గెలిస్తే మీ గ్రామాల అభివృద్ధిలో కుంటుబడిపోతాయి, ఒక్క రూపాయి కూడా రాదని చెప్తున్నారు ఆయన. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేదే కేంద్రం. సో వేరే వేరే పార్టీలు బలపరిచిన అభ్యర్థి కనుక గెలిస్తే ఒక్క రూపాయి కూడా రాదు అని ఎలా చూడాలి? ప్రస్తుతమైన రాజకీయంగా మాట్లాడుతున్నారా? ఈ మాటల వెనుక ఆంతర్యం ఏంటి? రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కూడా బండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మనం గమనించవచ్చు. అందులో భాగంగానే ఈ 10 లక్షలు ఏకగ్రీవం అయితే 10 లక్షలు ప్రకటిస్తానని ఏదైతే ఉందో అది బండి ప్రకటించాడని కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కొంత ఉత్తర తెలంగాణ పార్టీ బలంగా ఉంటుంది, అది కరీంనగర్ లో కూడా పార్టీ బలంగా ఉంది. రెండోసారి అక్కడ పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ప్రస్తుతం బండి సంజయ్ ఉన్నారు. కాబట్టి తన పార్లమెంట్ కు సంబంధించి చెప్పుకోదగ్గటువంటి పంచాయతీ సీట్లు అంటే సర్పంచ్లు గెలిపించకపోతే బండి మీద విమర్శలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి, అటు ఈటెల రాజేందర్ హుజురాబాద్ సంబంధించి బండికి సంబంధించి కొంత ఇప్పటికీ అక్కడ వార్ జరుగుతుంది. వార్ జరగడమే కాదు, ముందస్తుగా బండి కూడా పంచాయతీ ఎన్నికలు వస్తాయని ముందుగా తను బండి కొంత ముందు జాగ్రత్త కూడా అటు పోలింగ్ బూత్ అధ్యక్షులతో వాళ్ళందరితో మీటింగ్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ చూస్తుంటాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకే కూడా ప్రోగా వెళ్తుంటుంది. అసలు గుర్తులతో ఈ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఎవరు అభ్యర్థి గెలిచినా సరే వాళ్ళు అధికార పార్టీ నుంచి గెలిచినట్టు కూడా కొంత ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానికోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ గ్రామానికి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసి ఆ గ్రామానికి ప్రత్యేకంగా కూడా నిధులు ఇస్తామంటూ కూడా గతంలో కూడా ప్రకటించిన సిచ్యువేషన్స్, అవి కూడా ఇప్పుడు కూడా ఏకగ్రీవమైన గ్రామాలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహకం ఉంటుందని చెప్పి కలెక్టర్లు కూడా అధికారికంగా ప్రకటిస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ బండి ఏకంగా కూడా ఇక్కడ రంగంలోకి దిగి ఎప్పుడు లేని విధంగా కొత్తగా బండి సంజయ్ కూడా 10 లక్షలు ప్రకటిస్తాను, ఏకగ్రీవమైనటువంటి గ్రామాలకు వెంటనే నిధులు ఇస్తానని ఏదైతే ఉందో ఇది ఒక గెలుపులో ఒక వ్యూహాత్మకము. ఇది గెలుపుకు బండి కూడా కొత్త ప్లాన్ వేశాడని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆ బండి రాజకీయంగానే మీరు అన్నట్టు ఇందాక 10 లక్షలు ఇస్తాము అసలు ఫండ్స్ లేవు అని చెప్పింది కొంత రాజకీయంగా అయినప్పటికీ గత 10 ఏళ్ళు క్లియర్ గా చెప్పారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఎక్కడ కూడా కేంద్రం నిధులు తప్ప మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదు, 2 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. కాబట్టి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉందో గ్రామ పంచాయతీలకు ప్రతి నయా పైసా డెవలప్ అయ్యేది కేంద్రం నుంచి పడుతున్నటువంటి నిధులు. కాబట్టి అందులో భాగంగా వాటితో పాటు తన
సొంతంగా, ఎందుకంటే కార్పొరేట్ ఫండ్ తో ఇప్పటికే బండి అక్కడ లోకల్ కు సంబంధించి కార్పొరేట్ వైద్యం సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత కార్పొరేట్ వైద్య సేవల్ని కూడా అందిస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. అటువంటి ఫండ్ రేజ్ చేయడం కాకుండా తన సొంత నిధులు అని చెప్పి కూడా కొంత నిన్న ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పొలిటికల్ గా ఏదేమైనప్పటికీ కూడా డెఫినెట్ గా పార్టీకి సంబంధించి, ఎందుకంటే బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో సరైనటువంటి స్థానాలు గెలవకుంటే మాత్రం నేతల మీద విమర్శలు వస్తాయి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే లోకల్ ఉన్నటువంటి లీడర్ వారి సత్తా ఏందో వాళ్ళకు ఉన్నటువంటి కింద ఉన్నటువంటి క్యాడర్ కు సంబంధించి గెలిపించుకోవాలి. కాబట్టి డెఫినెట్ గా అది ఒక ఛాలెంజ్ గా ఉంటుంది మనది. అందులో భాగంగానే బండి ఈ ప్రోత్సాహకము ఒకవైపు ప్రకటించాడని చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు అటు ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాటిని కూడా కొంత బండి ఎత్తి చూపి తను కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కాదు, ఏకగ్రీవం అయితే తాను కూడా ఇస్తానని ప్రకటించడం మీద ప్రభుత్వానికి కొంత ఇది సవాలుగా అని చెప్పొచ్చు. గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవం అయితే కొన్ని గ్రామాలు మనం చూస్తుంటాం, చాలా మటుకు జిల్లాలలో చూస్తుంటాం ఏకగ్రీవం గ్రామాలు అవుతుంటాయి. కాబట్టి ప్రభుత్వం కాదు, తను కూడా ప్యారలల్ గా ఇస్తానని చెప్పడంతో కొంత ఆయన వైపు కూడా గ్రామ పంచాయతీలు గెలిచేటువంటి ఛాన్స్, అది బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ గెలిచాడని చెప్పి కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ఇది రాజకీయంగా ఒక ఎత్తుగడ అని చెప్పొచ్చు మనోజ్. రైట్. అంటే ఇప్పుడు బండి సంజయ్ రాజకీయంగా ఇంకో మాట కూడా మాట్లాడుకొచ్చారు. ఒకవేళ కనుక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కనుక గెలిస్తే మీ గ్రామ పంచాయతీలకి రూపాయి కూడా రాదన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. నాట్ ఇన్ సింగిల్ రూపీ ఈస్ గివెన్ టు యువర్ గ్రామ పంచాయతీ అన్నట్టుగా ఆయన రాసుకొచ్చారు. దాంట్లో అంటే కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి మీరు మాకేస్తేనే మీకు మళ్ళీ నిధులు వస్తాయి, మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, లేకపోతే మీ గ్రామాలు అభివృద్ధి చెందవు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఆయన. ఆయన మాట్లాడిన సెన్స్ క్లియర్ గా ఒకటి మాత్రం, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉందో ఆ ఫండ్ రెగ్యులర్ గా కూడా గ్రామ పంచాయతీలకు వస్తూనే ఉంటుంది. ప్రత్యేకమైన ఫండ్ ఏదైతే ఉందో, ఎందుకంటే బండి సంజయ్ నిన్న ఆ ట్వీట్ లో కూడా స్వచ్ఛందంగా నిన్న కూడా కొంత ప్రకటించాడు. ఎందుకంటే తన సొంత నిధులు ఇస్తా అన్నాడు. ఏకగ్రీవం అయితే సొంత నిధులు ఇస్తాను, వాటితో పాటు ఎందుకంటే పంచాయతీ నిధులు ఆటోమేటిక్ గా వస్తుంటాయి కాబట్టి వాటికి సంబంధించి బండికి సంబంధం ఉండదు. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఎవరున్నది, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీలు ఉన్నా సరే కేంద్రం నుంచి ఆటోమేటిక్ గా కూడా రూరల్ డెవలప్మెంట్ ఫండ్ దానికి సంబంధించి కూడా వస్తూనే ఉంటుంది. దానికి సంబంధించి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ కానీ 2 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, ఈ రెండు కూడా పంచాయతీలకు నిధులు కేటాయించలేవు. కాబట్టి అప్పట్లో టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఒకవైపు ఏకగ్రీవం చేస్తే 15 లక్షల వరకు ఏదో ఇస్తానని చెప్పి ఏకగ్రీవం అయితే ఇస్తానని నిధులు ఇవ్వలేదు అంటూ కూడా కొంత బండి సంజయ్ నిన్న చెప్పినటువంటి దాఖలాలను ఈ ట్వీట్ లో కూడా అదే అర్థం. ఎందుకంటే ఆ రెండు వస్తే ఏం కాదు, కేంద్రం నుంచి తానే తీసుకొస్తాను, వాటికి సంబంధించి కూడా ఆ పార్టీలు కూడా రూపాయి కూడా దక్కాయన్న సెన్స్ అదే. ఎందుకంటే ఏకగ్రీవమైన గ్రామాలకు ఫండ్ ఇవ్వలేదు, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి కూడా అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు ఇవ్వకపోవడంతో బండి ఈ వ్యాఖ్యలు చేస్తాడు. ఇంకొక వైపు బండికి చాలా క్లారిటీ చెప్పారు. ఎందుకంటే సొంత నిధులకు సంబంధించి కానివ్వండి, ఎంపీ ల్యాండ్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో అభివృద్ధి ఏదైతే ఉందో తన ఎంపీ ల్యాండ్స్ తీసుకొస్తున్నాం, కార్పొరేట్ ఫండ్ తో కూడా చేస్తున్నాం. కాబట్టి వాటికి తన సొంత నిధులకు పాటు వీటిని కూడా జత చేసి మరింత అభివృద్ధి చేస్తే వాళ్ళు వస్తే రూపాయి కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిని పట్టించుకోరనే సెన్స్ లో కూడా బండి వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయంగా మాత్రం డెఫినెట్ గా ఒక రకంగా బండి ఇది ఒక ఎత్తుగడే అని చెప్పొచ్చు. రెండు పార్టీలకి ఇది కొంత సవాల్గా మారేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్ శ్రీధర్, మరోవైపుగా బీజేపీ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది కాబట్టి సంసిద్ధంగా ఉన్నారా బీజేపీ కూడా ఈసారి బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది? పార్టీ పరంగా అది లీగల్గా వాళ్ళు 42% ఇవ్వకపోయినా పార్టీ పరంగా తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇదే తరుణంలో బీజేపీ కూడా ఆ రకంగా ఆలోచిస్తోందా బీసీల గురించి కానీ, లేకపోతే ఎటువంటి అభ్యర్థులను బరిలోకి దించాలి, మా ప్రియారిటీస్ ఏంటి, గ్రామ పంచాయతీల్లో ఎలా ఉండాలి, ఇదే 12,728 గ్రామ పంచాయతీల్లో తమ అభ్యర్థులు ఉండబోతున్నారా? మనోజ్, ఎవరితో పొత్తులు లేకుండా ప్రతి గ్రామంలో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది. ప్రకటించడం కాకుండా నిన్న అటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. ఇటు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు బీజేపీ నేత, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళకి ఎంపీలుగా నిలబడ్డటువంటి క్యాండిడేట్లకు ఉంటారు కాబట్టి వారికే బాధ్యతలు అప్పచెప్పన్నారు. ఎందుకంటే తాము స్ట్రాంగ్ గా ఉండాలంటే కింది స్థాయిలో గెలవాలి కాబట్టి డెఫినెట్ గా ఒకవైపు రిజర్వేషన్లు, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పార్టీ అటు కాంగ్రెస్ గతంలో ప్రకటించిన 42% కావాలంటే
50% వరకు కూడా మార్జిన్ పెట్టుకొని పార్టీ పరంగా ఇచ్చేందుకు కూడా కొంత బీజేపీ ఆలోచిస్తుంది. దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ ఈ నేతలకు కూడా నిన్న రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఇంకోవైపు ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు మనకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే చూస్తూ ఇప్పుడు రేపటి నుంచే ఫస్ట్ మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. మరొక పక్క 3 ఫేజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు పార్టీ జస్ట్ రిజర్వేషన్లు అది అనే లోపు కూడా పంచాయతీ ఎన్నికలు పూర్తి స్థాయిలో అయిపోతాయి. కాబట్టి వాటికి సంబంధించి బీజేపీ ఇప్పటికిప్పుడే లోకల్ నాయకత్వం ఏదైతే వాళ్ళకి క్లియర్ గా ఒకటే చెప్పింది, లోకల్లో 50% వరకు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆ ఏరియాని బట్టి అంటే ఆ కాన్స్టిట్యున్సీని బట్టి కూడా ఇచ్చుకునేందుకు కూడా లోకల్ నాయకత్వానికి పూర్తి స్థాయిలో వాళ్ళకే రైట్స్ ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించి మాత్రం వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి, వాటికి సంబంధించి నిధులకు సంబంధించి కానీ సరైన అభ్యర్థి ఎంపిక విషయానికి సంబంధించి మాత్రం లోకల్ నాయకత్వానికి కూడా వారికి సంబంధించి పూర్తి స్థాయిలో హక్కులు వాళ్ళకే ఇచ్చింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బండి సంజయ్ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సో మీరు కనుక బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్